జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా మొదటి లిస్టు అభ్యర్థులను ప్రకటించిన జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు. అందులో జనసేన 5 సీట్లు ప్రకటించారు. అది ఒక బుక్లో పేరు అవి రాసి చిన్న ఏమంటారు, నోట్బుక్ కూడా కాదు, ఏదో మనం ఫోన్ నెంబర్ రాసుకుని జేబులో పెట్టుకుంటారు పాతకాలంలో పెద్ద మనుషులు. అట్లా రాసి 5 పేర్లు రిలీజ్ చేశారు. అండ్ తెలుగుదేశం పార్టీ 94 మందితో ఒక లిస్టు రిలీజ్ చేసింది, బాగానే ఉంది. అయినా ఈ లిస్టు రిలీజ్ అయిన తర్వాత కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అండ్ దీని మీద అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భిన్నంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మా పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి అన్నారు. అంటే వాళ్ళు కూడా కలిసి వస్తారు, ఫస్ట్ మీరు ముందు వెళ్ళండి అనా? అట్లా లేకుండా ఉంటే వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు అనుకోండి, వీళ్ళ పొత్తులకు ఆశీస్సులు ఎట్లుంటాయి తెలియదు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో. చంద్రబాబు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నట్లు, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లు బీజేపీ వస్తే అప్పుడు ఇంకా రిమైనింగ్ విషయాల గురించి మాట్లాడదాము అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు వస్తుందని, మాకేమో నమ్మకాలు లేవు, ఆశలు లేవను, లేకపోతే పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు వాళ్ళు కావాలి అని మాకేమంత ఇంట్రెస్ట్ లేదను, లేకపోతే పవన్ కళ్యాణ్ అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆ ఢిల్లీ వాళ్ళు మమ్మల్ని దేకట్లేదనా? ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఈయన ఒకటి ఆయన ఒకటి చెప్పారు. ఈ రెండు కూడా విభిన్నమైన స్టేట్మెంట్లే, రెండు కూడా అర్థం లేని స్టేట్మెంట్లే. అండ్ వీళ్ళు ప్రకటించిన నియోజకవర్గాలు చూస్తే బీజేపీ కోసం ఏమైనా అట్టిపెట్టిన ఉన్నాయా అని కనుక చూస్తే ఇందులో కూడా బీజేపీ వస్తుందని చెప్పి ఆ విధమైన లిస్టు ఏమంటారు బీజేపీ కోసం ఉంచినట్లు ఉంది, లేకుంటే రాదు అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయినట్లు కూడా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎంపీలు ప్రకటించలేదు, ఎంపీ అభ్యర్థులు ప్రకటించలే. అంటే బీజేపీకి ఎంపీ స్థానాలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బీజేపీతో పొత్తు కంప్లీట్ అధికారికంగా తేలిన తర్వాత ఎంపీ లిస్టు ప్రకటించవచ్చు అని చెప్పి దాన్ని హోల్డ్ చేసి పెట్టారు. మేబీ ఎస్. సెకండ్, ఇప్పుడు బీజేపీ వచ్చి ఎమ్మెల్యే సీట్లు ఏవైతే అడుగుతుందో, ప్రధానంగా అడిగే ఛాన్స్ ఉందో 10, 12, ఆ సీట్ల ప్రకటన చేయలేదేమో అనిపిస్తుంది. ఆ సీట్ల ప్రకటన కొన్ని అట్లే అట్టి పెట్టినట్లున్నారు అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు వస్తే, రాకపోతే తర్వాత ప్రకటించుకుందాము అని. విశాఖలో అయినా, రాజమండ్రి దగ్గర కొన్ని సీట్లు ఉన్నాయి, విజయవాడ దగ్గర నుంచి చూసుకున్న కొన్ని సీట్లు ఉన్నాయి అట్టి పెట్టుకుని ఉన్నారు. మరి నిజంగానే బీజేపీ కోసం ఆ విధంగా వేచి చూస్తున్నారు. ఈ సీట్లో కొన్ని అట్టి పెట్టడం అలాగే కనిపించింది. మరి అది తేలాల్సిన అంశం, బీజేపీ వస్తుందా లేదా అని. ఇంకొకటి అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 10-12 సీట్లు ఇస్తే, రాయలసీమ తీసుకుందాం అనుకుందాం, కర్నూలు జిల్లాలో ఒక సీట్ ఇవ్వాలనుకోండి బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్, లేదా అనంతపురం కర్నూలు జిల్లాలో ఒక 2 సీట్లు ఇవ్వాలనుకుంటే వాళ్ళు కర్నూలులో ఖచ్చితంగా అడిగే సీటు. వాళ్ళు వ్యక్తిగా కూడా, అంటే పార్టీగా కంటే కానీ వ్యక్తిగానే కాసింత బలంగా ఉన్నది అంటే ఆళ్ళగడ్డ భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఆయనకు భూమా ఫ్యామిలీ మొత్తం ఆయనకేముంది. అక్కడేమో టీడీపీ అఖిలప్రియకి ఇచ్చింది. ఒకవేళ ఆళ్ళగడ్డలో అఖిలప్రియ వర్సెస్ భూమా కిషోర్ రెడ్డి అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి ఇవ్వాలి అని కూటమి నుండి, మరి ఆ కిషోర్ కుమార్ రెడ్డికి చాలా పాజిటివ్ అయి ఉండేది. అది అందరూ అంగీకరించే సత్యమే, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా. భూమా అఖిలప్రియకి ఇచ్చారు. మరి ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే అక్కడ కిషోర్ కుమార్ రెడ్డికి సీట్ లేకుండా ఉండే పరిస్థితి ఉందా? ఏమో తెలియదు. వేరే చోట అడ్జస్ట్ ఆయనకని కాదు, బీజేపీకి వేరే చోట అడ్జస్ట్ చేస్తారేమో తెలియదు. నేను అంటున్నది భూమా కిషోర్ రెడ్డి వర్సెస్ అఖిలప్రియ వాళ్ళు పొత్తు ఉంటే ఆ పొత్తు కూటమిలో వీళ్ళిద్దరు ఎవరు అంటే ఎక్కువ మార్కులు కిషోర్ రెడ్డికే పడతాయి. మరి అఖిలప్రియ అక్కడ అనౌన్స్ చేశారు, భూమా ఫ్యామిలీ లేదా ఆమె వెనక, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దగా మద్దతుగా లేవన్నది లోకల్గా మాట్లాడుకునే వాళ్ళ టాక్. తెలియదు, ఇటువంటివి ఉన్నాయి. మరి బీజేపీ రాదేమో అని చెప్పి అనుకోవడానికి, బీజేపీ వస్తుంది అని చెప్పి అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు నేను అనుకోవడం కదా పక్కన పెడితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు, ఇంకా వాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. ఇంకా అది కూడా వారం 10 రోజులు ఏమైనా క్లారిటీ వస్తే అప్పుడు మిగిలిన స్థానాలు ప్రకటించుకుందామని చెప్పి వీళ్ళైతే ఆగినట్లు ఉన్నారు. చూద్దాం, మొత్తం మీద వీళ్ళతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అంటే అది ఇప్పటికీ సస్పెన్సే.